లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. రానున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, వైసీపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డు వ్యవహారం పెను సంచలనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ వేరే ఉందని, ఇది కేవలం టెండర్ల కోసమే జరిగిన డ్రామాగా అని ప్రముఖ న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ సంచలన నిజాలను బయటపెట్టారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా దాని వెనుక ఒక దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం లేదా ఆర్థిక లబ్ధి ఉంటుందని విమర్శకులు అంటున్నారు. ఇప్పుడు ఈ లడ్డూ కల్తీ అంశాన్ని కూడా అదే కోణంలో జాడా శ్రవణ్ విశ్లేషిస్తున్నారు. శ్రీవారి ప్రసాదానికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టులను తమకు అనుకూలమైన సంస్థలకు కట్టబెట్టేందుకే చంద్రబాబు ఈ తరహా ప్రచారానికి తెరలేపారని ఆయన ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో L1 పద్ధతిలో తక్కువ ధరలకు నెయ్యి సరఫరా చేసి సంస్థలను తప్పించి అధిక ధరలకు తమ వారికి టెండర్లు ఇచ్చుకోవడమే ఈ డ్రామాలోని అసలు ఉద్దేశమని శ్రవణ్ కుమార్ విస్మరించారు. ముఖ్యంగా తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో విషయంలో భక్తుల సెంటిమెంట్ను అడ్డుకు పెట్టుకుని రాజకీయం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందనే ప్రచారం ద్వారా తమ సరఫరాదారులను బ్లాక్ లిస్టులో పెట్టి కొత్తగా తమకు కావలసిన కంపెనీలను రంగంలోకి దించడం ద్వారా కోట్ల రూపాయల టెండర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన తన విశ్లేషణలో వివరించారు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటైనని జాడా శ్రవణ్ గుర్తు చేశారు. ఈ లడ్డూ వ్యవహారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు వెళ్తుందని మండిపడ్డారు. ఒకవేళ నిజంగానే కల్తీ జరిగి ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలను బయటపెట్టకుండా కేవలం ల్యాబ్ రిపోర్టుల పేరుతో అయోమయం సృష్టించడం వెనుక మర్మమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా తిరుమల ప్రతిష్టను గంగలో కలిపారని, కేవలం కొందరికి టెండర్లు దక్కేలా చేసేందుకు ఇంత పెద్ద స్థాయిలో అబద్ధపు ప్రచారాన్ని సాగించారని జాడా శ్రవణ్ కుమార్ తన సోషల్ మీడియా వేదికగా మరియు ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. రాజకీయాల్లో ఎత్తుగడలు సహజమే, కానీ దేవుడి ప్రసాదం విషయంలో కూడా ఇలాంటి వ్యాపార లావాదేవీల కోసం కుట్రలు పన్నడం అత్యంత విచారణకరమని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వేసిన ఈ ప్లాన్ వల్ల ఆయన అనుకున్న వారిని టెండర్లు దక్కవచ్చు, కానీ శ్రీవారి భక్తుల నమ్మకానికి మాత్రం ఆయన కోల్పోయారని విమర్శించారు. టెండర్ల కోసం ఆడిన ఈ లడ్డు డ్రామా నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వస్తాయని జాడా శ్రవణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు మార్క్ పాలిటిక్స్ మరోసారి చర్చకు దారితీశాయి.